నిజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటాడు. ఎందుకు? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయనకు శవన పడుతుంది. నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోటా అన్యాయంగా 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నేనే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తాను. మీకు అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 100% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా, బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు, అది నేను మాట్లాడతాను. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు అభిషేకం చేసినోడు లేండి. ఈ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో విలనే అంటారు. ఆ విషయంలో సమాచారం అయితే పక్కా అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు, సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్తాను. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసినాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లలు మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వే ఇక్కడ పొందం లేదు కదా. మరి అటువంటిప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేని వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా కళలను లెక్క పెడతా అంటుండు, క్యాన్సర్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీలందరూ ఐక్యం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకి వస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది
మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2010 కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ UPA 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు మూయిస్తా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తెచ్చిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అనగారిన వర్గాలకు ఉండదా?